హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ జంట ఆత్మహత్య అంటే రైల్వే ట్రాక్ మీద నిలబడి అది వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట. ఇది ఎక్కడో కాదు, వికారాబాద్లో జరిగింది. మా బంధువులే, ఎవరో కాదు. ఎందుకంటే పూర్తి వివరాలు తెలియలేదు కాబట్టి నేను నెల స్టోరీ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి ఇంట్లో ఎంత వారించినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేరు, ఇరు వర్గాలు. అలా ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు చివరికి చావే గతి అనుకొని ఇరువురు కలిసి మరణించారు. తల మొండెం వేరుగా అయిపోయాయి. ఎంత ఘోరమైన చావు అంటే ఇది, అంత ఘోరమైన చావు. మరణం దేనికో అర్థం కాదు. అయితే సంవత్సరం పట్టొచ్చు, కాస్త ఓపికగా చేసుకోవాలి, అంతేగాని చచ్చి ఏం సాధిస్తాం. సో ఫ్రెండ్స్, ఇక అసలు విషయానికి వెళ్తే మన దయ్యాల ప్రపంచానికి వెళ్తే కానీ మనకు అసలు విషయాలు తెలియవు. ఇంకా ఒక్కసారి తొంగి చూద్దామా మన దయ్యాల ప్రపంచానికి. వికారాబాద్లో వీళ్ళు పెద్దగా వయసున్నోళ్ళు కాదు, ఇంటర్మీడియట్ పిల్లలు. ఇంటర్మీడియట్లోనే వాళ్ళు ప్రేమించుకున్నారు, దూరంగా బంధువులు కూడా. కానీ ఇంట్లో రోజు కాలేజీకి వెళ్ళాక నుంచి బయటికి వచ్చాక ఇరువురు కలిసే వచ్చేవాళ్ళు. అది చూసిన కొంతమంది అనుకునేవారు వీళ్ళు గాఢమైన ప్రేమికులు అని చెప్పేసి. ఎంత గాఢంగా ప్రేమగా ఉండేవాళ్ళు. దాదాపు ఆల్మోస్ట్ ఊరంతా తెలిసిపోయింది వీళ్ళు ప్రేమికులు అని చెప్పేసి. అది ఇంటి దాకా పోయింది. ఇంట్లో వాళ్ళు అన్నారు, అలా ఎందుకు కలిసి వెళ్తున్నారు, మీకు చదువు మీద ఉందా లేక మీకు ఒకరి ప్రేమ మీద ఉందా అని ఇంట్లో గొడవ చేశారు. అది అయినా కూడా వినకుండా కూడా మళ్ళీ అదే కంటిన్యూగా చేసేవారు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇరువురు కలిసి హాలిడే టైంలో గుడిలోకి వెళ్ళడమో అటు ఇటు వెళ్ళడమో జరుగుతుండేది. ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఏదైనా పని ఉంటుంది కదా, మనకేమైనా పని చేసాడు పెడతా అని వీళ్ళు అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం సమయం దొరికినప్పుడల్లా ఇరువురు కలిసి బయటికి వెళ్ళేవారు. కొంతకాలం ఎలా కలిసింది. ఇక చివరికి కొన్నాళ్ళు అయితే పెళ్లి చేస్తారేమో అమ్మాయికి అని చెప్పేసి అబ్బాయి భయపడి, ఇట్లే ఉంటే నీకు పెళ్లి చేస్తారు మీ ఇంట్లో, మనతో ఫస్ట్ పెళ్లి చేసుకుందాం తర్వాత చదువుకుందాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళు తిట్టడం కాదు, కొట్టారు కూడా. మీకు ఏమైనా బుద్ధి ఉందా, చదివే పూర్తి కానప్పుడు పెళ్ళి ఎలా చేసుకుంటారు, బయట ఎవరన్నా చూస్తే మమ్మల్ని పొగుడతారు, ఇదేం పద్ధతి, మీరు కూడా ఇలాగైనా అని చెప్పేసి అందరు తిడతారు. ప్రేమ లేదు గీమ లేదు, సప్పుడు దాకా మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు గట్టిగా వారించారు. ఇక అలా ఇంట్లో వాళ్ళు దూరిని తిట్టేసరికి ఆ ఇద్దరు వాళ్ళు ముళ్ళెమూట చదువుకొని ఒక రోజు ఏం చేశారంటే స్కూల్కి వెళ్తున్నట్టుగా కాలేజ్కి వెళ్తున్నట్టుగా వెళ్ళారు. వెళ్ళి లోన అక్కడ దూరంగా ఓ రైల్వే ట్రాక్, ఆ రైల్వే ట్రాక్లో ఎవ్వరు చేరుకొని అంటే అలా చెట్ల పొదల్లోకి రైల్వే ట్రాక్ వెళ్ళి ఆ వస్తున్న రైల్వే ట్రాక్కి ఎదురుగా నిలబడి ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. కానీ చాలాసార్లు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళారు కానీ వాళ్ళు చావలేకపోయారు. కానీ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నారని తెలిసింది. అది అబ్బాయి తట్టుకోలేక, నీవు వేరే వాళ్ళతో వెళ్ళిపోతే నేను ఎలా బతానని అమ్మాయి నిన్ను వదిలేని ఉండలేనని చెప్పేసి అమ్మాయి ఇలా ఒకరి మీద ఒకరు గాఢమైన ప్రేమలో లోతుగా వెళ్ళి చివరకు బలంగా నిర్ణయించుకున్నారు, ఇక చావే గతి అని. మనం ఇలా బతుకుండి మనం చేసే ప్రశాంతంగా ఉండం, మనం శాంతిగా ఉండం, వీళ్ళు ఉండని వరకు కూడా. అందుకే మనం కలిసి చచ్చిపోదాం, చనిపోయాక కనీసం ఆత్మరూపంలో మనం కలుస్తుందామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎదురుగా వస్తున్న రైల్వే ట్రాక్కి వెళ్ళి నేరుగా రైల్వే ట్రాక్ మీద పడుకున్నాను.
వాళ్ళు పడుకునే ముందు ఆ రైలు నడుపుతున్న వాళ్ళు దూరంగా ఎవరో ప్రేమికులు ఎవరో పండుకున్నారో చూడరా అంటే ఆ చెట్ల పొదల్లో సరిగా కనపడక సడన్లీ రైలు బ్రేక్ అవ్వదు కదా, అంటే ఆగదు కదా, ఆగక ఆ రైలు ముందుకెళ్ళి దూసుకుపోయింది. దూసుకుపోయాక వాళ్ళ మీదకించి వెళ్ళిపోయింది. వెనకాల చూస్తే ఏమీ కనిపించలేదు, రైలు ముందుకెళ్ళిపోయింది. కానీ ఎవరో అక్కడ చెట్ల పొదల నుంచి నడుచుకుపోయే స్థానికులు ఎవరో చూసి తలాముండం వేరుగా పడుండడం చూసి ఆ స్థానికుడు అక్కడికక్కడే కుప్పడి అంటే చూడండి, ఎవరో ముఖం తెలియడే కుప్పగూలిపోయినంటే అంత ఘోరంగా చచ్చిపోయారు. ఆ తర్వాత ఇక అతను పండుకోవడం చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు చూసి అదేంటి ఇక్కడ తలాముండం వేరే ఇంత ఘోరంగా చచ్చిపోయారని చెప్పేసి వాళ్ళు భయపడి ఇంకొక అతను కూడా స్పృహ తప్పి పడిపోవడం చూసి వాళ్ళకి అర్థం కాదు. అక్కడ ఉన్న వాళ్ళకి వెంటనే సమాచారం అందించారు. అప్పుడు హుటాహుటిన అందరు కలిసి ఆ ప్రదేశాన్ని చేరుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళకు గోస మామూలు గోస కాదు. ఈ పిల్లలకు ఏ దయ్యం పట్టిందో ఏం పట్టిందో, ఎప్పుడైతే ఆ ఇద్దరు కలిశారో ఆ కలిసి నుంచి వాళ్ళ చదువు మీద తప్ప ఎప్పుడు వాళ్ళిద్దరి మీద ఒకరికి ఉండేది. ఇది ఎందుకు ఇలా పట్టిందో ఎందుకు ఇలా చేసుకున్నారో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ గోల ఇక మామూలుగా ఉండదు. అది మీకు తెలిసిందే. పిల్లలు చనిపోతే కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందని అది మీకు తెలుసు. ఇక ఏం చేసేది లేక వాళ్ళిద్దరి ఆ కర్మలు పూర్తి చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి మిగిలిన తల్లిదండ్రులు మాత్రమే. ఇక అది మామూలుగా వస్తా కాదు. ఈ వార్త తెలిసాక అప్పట్లో తెలిసినప్పుడు ఇది దాదాపు జరిగి ఒక 7-8 నెలలు అవుతుంది. ఇది న్యూస్ తెలిసినాక నేను వెళ్ళొద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. ఇక అంతా అయిపోయాక ఏమేమి వెళ్తాం, ఆ రోజే వెళ్తే అయిపోయేది. ఎంత అయిపోయినాక మనం ఏం వెళ్తాం, ఆ రోజే వెళ్తేనే బాగుండేది అనుకుని నేను వెళ్ళడం మానేస్తాను. కానీ అసలు ఈ స్టోరీ చేద్దాం, ఇది స్టోరీ మనం దాంట్లో పెడదామని అనుకున్నాను. కానీ ఇంకొంచెం ఆగుదాం, ఇంకేం జరుగుతుంది అక్కడ జరిగేది ఏమీ లేదు. ఒకరి ఒకరు ప్రేమతో వాళ్ళు ఇలా చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తారేమన్న భయం ఎక్కువైపోయింది వాళ్ళకి. విడిపోతామేమన్న భయం ఇంకా ఎక్కువైపోయి వాళ్ళు చనిపోదాం అనుకొని నిర్ణయించుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఘోరమైన చావు కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచాక ఏమైందంటే ఆ చనిపోయిన ప్రదేశంలో రాత్రి వేళల్లో ఎవరో ఒకరు మందు తాగుతుంటారు కదా, అలా ఒక ఇద్దరు వ్యక్తులు మందు తాగుదామని చెప్పేసి మందు బాటిళ్ళు అన్నీ పెట్టుకొని అక్కడ కూర్చొని మందు తాగుతున్నారు. ఆ మందు తాగుతున్న ఇద్దరికి వెనుక నుంచి ఏవో ఏడుపు శబ్దాలు వినిపించాయి. ఒక ఏడుపు శబ్దం కాదు, ఇరుగుడు. ఒక ఏడుపు సాఫ్ట్గా ఉంది, ఒక ఏడుపు ఆర్పుగా ఆడుగా ఉంది. ఏంది ఇలా ఏడుస్తున్నారేంట్రా, ఇక్కడ శుభ్రంగా హాయిగా మందు తాగుదాం అనుకుంటే ఎటు చూస్తున్నా ఎవరి దగ్గరికి ఎవడు చూసినా మనల్ని మేము కూడా వస్తాం మాకు మందు తాగిపి అంటారని చెప్పేసి ఆ భయంతో వాళ్ళు చెట్ల పొదల్లో కూర్చొని మందు తాగడం మొదలుపెట్టారు. సగం దాగాక వాళ్ళకి ఇలాంటి సౌండ్స్ వస్తుంటే వాళ్ళు భయం స్టార్ట్ అయింది. ఈ ఏడుపు సప్పులు ఎప్పుడు ఇక్కడ అని చెప్పేసి ఓసారి వెతుకుదాం రా అని చెప్పేసి ఆ బాటలు అక్కడే భద్రంగా పెట్టి, నువ్వు ఇక్కడే ఉంటా నేను వెళ్ళొస్తాను, ఇక మరి వేరేవాడు వస్తే ఎవడన్నా ఏడుస్తున్నట్టు నటిస్తుర్రా మళ్ళీ ఏడుస్తురా, మనం ఇక్కడ మందు తాగుతున్నామని చెప్పేసి మనం అక్కడికి వెళ్తే ఈ మందు బాటలు తీసుకొని పోతారా అని చెప్పేసి వాళ్ళు అలా ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, ఇదేదో యాక్షన్ అనుకున్నారు. తర్వాత ఒకరిని ఉంచి ఒకడు వెళ్ళి చుట్టూ వెతికాడు. అక్కడ వానికి ఏమీ కనిపించక మళ్ళీ తిరిగి స్నేహితుని దగ్గరికి వచ్చి, లేదరా ఎవరు కనిపించలేరు, మరి ఏడుపు సక్క ఎక్కడి నుంచి వస్తుందంటే, లేదరా నాకు అక్కడి నుంచే వినిపించింది, మరి మనుషులు కనిపించకపోవడం ఏడవడమేందిరా అంటే, సరేరా ఇప్పుడు నేను వెళ్ళొస్తానని చెప్పేసి నువ్వు ఉండని చెప్పి వాడు వెళ్ళాడు. వాడు చుట్టూ వెతికాడు, అక్కడ ఏం కనిపించలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. కానీ ఓ చెట్టు దగ్గర నుంచి ఎవరో ఇద్దరు నిలబడి ఏడుస్తున్నట్టుగా ఆకారాలు కనిపించాయి. ఆ చెట్టు దగ్గర కనిపించిన ఆకారాలు చూసి అతను కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూశాడు. చూస్తే అక్కడ ఆకారాలు కనిపించలేవు. మళ్ళీ తిరిగి చూస్తే అక్కడే ఉన్నాయి ఆకారాలు. ఆ ఆకారాలు ఇతని వైపే చూసి ఏడుస్తూ ఉన్నాయి. 2 అడుగులు ముందేసి ఎవరు మీరు అని ఇట్లా అడగబోయాడంతే. ఆ ఆకారాలు చూసి
ఆ ఆత్మని కళ్ళారా చూసిన ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు అక్కడే. ఎంతసేపటికి స్నేహితుడు రాకపోవడం అనేది, వస్తలేడేందని ఎదురు చూసి నేను కూడా ఒకసారి వెళ్ళి చూస్తానండి. ఆ మందు బాటల మీద ఒక న్యూస్ పేపర్ కప్పేసి నెమ్మదిగా వెళ్ళాడు. వెళ్తే దూరంగా అతనికి తన స్నేహితుడు కింద పడిపోవడం చూశాడు. అంతే, ఒక్కసారిగా వాడికి గుండె ఆగిన పని అయింది. ఏమరు నా స్నేహితుని ఎవరైనా చంపారా, ఏడుస్తున్నట్టు నటించి ఇక్కడ నా స్నేహితుని ఎవరో చంపారని చెప్పేసి కోపంగా వెళ్ళాడు. కానీ తన స్నేహితుడు కళ్ళు పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ వెళ్ళి నీళ్ళ బాటలు తీసుకొచ్చి నీళ్ళు చదివితే తన స్నేహితుడిని నిద్రలేసాడు. అరే ఏమైందిరా, చూసిస్తా అని చెప్పేసి ఇక్కడే పడిపోయాడంటే, ఒరే ఒక్కసారి రారా నీకు విషయం చెప్తాను అని చెప్పేసి తన స్నేహితుని తీసుకెళ్ళి విషయం చెప్పాడు. అంటే ఏం కనిపించుతురా అంటే, లేదురా ఇక్కడ ఎవరిద్దరు పిల్లలు ఆత్మలే తిరుగుతున్నారా, అసలు ఏం జరిగిందిరా అంటే, వాళ్ళిద్దరు ఏం చేసినా అంటే నీకు ఎలా కనిపించారంటే, లేదురా నల్లని నీడ మాదిరిగా చెట్టు పక్కన నించొని ఏడుస్తూ కనిపించినారంటే, మరి నాకు కనిపించలేదు అంటే, ఈసారి ఇద్దరం వెళ్దాం రా అని చెప్పేసి మళ్ళీ అక్కడ చూస్తే అక్కడ ఏడుపు చప్పుడు కనిపించింది తప్ప ఏం కనిపించలేదు. మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్దామని చెప్పేసి సహజంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ నీడలు వాళ్ళ వెనుకల్లోనే కనపడ్డాయి. అంతే, దెబ్బగా అక్కడి నుంచి పరుగు మందు బాటలు లేదు, ఏది లేదు, అన్నీ వదిలేసిపోయారు. ఆ మర్నాడు వచ్చి చూస్తే అక్కడ వాళ్ళకు తెల్లారి మరొకసారి నిద్రలేచాక వాళ్ళు చూసి మందు బాటలు ఉన్నాయి ఎత్తుకెళ్ళాలని చూస్తే ఆ మందు బాటలు అక్కడే పడిపోయి ఉన్నాయి. కానీ వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఎవరో తిని పారేశారు. ఇక ఊరిలోకి వెళ్ళి జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. అందులో కొంతమంది స్నేహితులు అన్నారు, మీకు ఇంకా ఈ న్యూస్ తెలియదారా, తల ముండం వేరుగా పడి ఉన్నాయని మనవాడు ఒకడు చూశాడురా, చూసి కలుదిరి పడిపోయాడు. కొంతకాలం మీదనే ఇద్దరు జంటలు ఆత్మహత్య చేసుకున్నారా, ఇవి జరిగినాయి అని చెప్పేసి ఒక స్నేహితుడు చెప్తాడు. ఏరా నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పంటే, కొంతకాలం కింద ఇద్దరు ఇంటర్మీడియట్ స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారా, అంటే స్నేహితులు అంటే లవర్స్, ఘోరమైన చావు చచ్చారా, ఏం పోయే కాలం రా వాళ్ళకి, అంత ఘోరంగా చచ్చారు తెలుసా, అవసరమారా, కొన్నాళ్ళు వెయిట్ చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఆయన ఈ మధ్య జనాలకి ఓపిక తగ్గిపోయింది, కనీసం ఓపిక లేకుండా పోతుందని వాళ్ళు కొనుక్కున్నారు. ఇక ఆ తర్వాత ఇలా కొంతమందికి అక్కడికి ఆ రైల్వే ట్రాక్ నుంచి వెళ్తున్న వాళ్ళకి అక్కడి నుంచి ఆ రైల్వే ట్రాక్ మీద ఏవో రెండు ఆత్మలు తిరుగుతున్నట్టుగా అక్కడ ఎవరికో ఒకరికి ఆ దృశ్యాలు కనిపిస్తాయి. చాలామంది అక్కడికి మందు తాగడానికి వెళ్తుంటారు. ఆ రూట్లో మందు తాగి రాత్రి వేళల్లో ఎక్కువగా తిరుగుతుంటారు, కేవలం మందు బాబులు మాత్రమే. అలా వాళ్ళకి కొంతమందికి ఎవరో జంటలు ఏడుస్తున్నట్టు, ఎవరో రైల్వే ట్రాక్ మీద కూర్చొని ఏడుస్తున్నట్టుగా, ఎవరో పక్కన చెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపించేవి. ఒకరికైతే ఏకంగా రైల్వే ట్రాక్ నుంచి ఇద్దరు ఆత్మలు నడుస్తున్నట్టుగా కనిపించాయి. కొంతమందికి కనపడతాయి కదా ఆత్మలు, అలాగా నడుస్తున్నట్టుగా వస్తుంటే ఆ ఆత్మలు అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా అర్థం కాదు, ఎందుకంటే వాడు మందు కొట్టిండు కాబట్టి. ఆ ఆత్మలు అటువైపు వెళ్తున్నా ఇటువైపు అర్థం కాక వాడు 2 అడుగులు ముందుకు వెళ్తుంటే ఆ ఆత్మలు అతనికి ఎదురుగా వస్తున్నాయి. అంతే, దెబ్బకి తాగిన మత్తు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, వాడు లుంగి మీద ఉన్నాడు. వాడు వెళ్తుంటే ఆ లుంగి ఊడిపోయి కింద పడిపోయింది. లుంగి లేకుండా అలాగే. ఇలా కొంతమందికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది. ఆ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి దర్వాజా దగ్గర కూర్చొని రాత్రి వేళల్లో ఏడుస్తున్నట్టుగా, ఎవరో ఇద్దరు పిల్లలు కూర్చొని ఏడుస్తున్నట్టుగా అనిపించిందంట. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వచ్చితే మీ పిల్లలే వచ్చి ఆత్మలో ఏడుస్తున్నారని చెప్పారంట. ఇక వాళ్ళు ఏం చేయించుకున్నారో తెలియని ఆ రోజు నుంచి వాళ్ళకు ఏడుపు సప్పుడు కానీ ఎక్కడ కలలోకి రావడం కానీ కనిపించలేదంట. అంతే, ఈ కథ ఇలాగే ముగిసిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది మనం పార్ట్ 1గా నిర్ణయించుకుందాం. ఎందుకంటే రేపు మరొక ప్రేమికుల కథ ఉంది. మరొక ప్రేమికుల స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. అది నిజ జీవిత ఘటన. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన ప్రేమ కథతో మీ ముందుకు వస్తున్నా. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.